కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో మెయిన్ హై స్కూల్లో గంట మోగింది. ప్రతి ఒక్క టీచరు వారి విధులకు వచ్చారు. కానీ జెమిమియా సుందరం అనే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేడం మటుకు ఎంతసేపటి స్కూల్ రాలేదు. ఏమని ప్రతి ఒక్కరు గ్రూప్ చూస్తే ఆమె గ్రూపులో కొన్ని మెసేజ్లు పెట్టింది. నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఈ పోస్టు చేయడమే నాకు అసలు ఇష్టం లేదు. నాకు పని ఒత్తిడి ఎక్కువ ఉంది. నాకు తోటి ఎంప్లాయీస్ కూడా నాకు సహకరించట్లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా భర్త కూడా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటే ఆయన కూడా కొద్దిగా సపోర్ట్ చేసి చేయనట్టుగా ఉన్నారు. నాకు ఈ స్కూల్ బాధ్యతలు నాకు వద్దంటే అప్పగించారని చెప్పి కూడా ఆమె ఈ వాయిస్ రికార్డులో వాపోయిందని మనకు సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ స్కూలు చాలా వివాదాలకు కేంద్రంగా నిలిచేది. గతంలో ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంటారు పిల్లలు, దాదాపు 1300 మంది పిల్లలు ఉంటారు. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే, ఎందుకంటే ఏ ఒక్క చిన్న ఇష్యూ వచ్చినా హెడ్ మాస్టర్ మీదికి వస్తుంది. అందులో హెడ్ మాస్టరే దీనికి బాధ్యత వహించాలి. కాబట్టి ఇక్కడ ఎవరన్నా ఉండాలంటే చాలా సాహసించాలని చెప్పవచ్చు. ఎందుకంటే 1300 మంది పిల్లలను కంట్రోల్ చేయాలంటే ఇది చాలా సాహసంతో కూడిన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్మార్ట్ కిచెన్ పెట్టారు. ఈ స్మార్ట్ కిచెన్ పెట్టడం వల్ల ఇక్కడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఈ స్కూల్ను విజిట్ చేశాడు. ఇక్కడ స్మార్ట్ కిచెన్ పెట్టినప్పటి నుంచి వేరే జిల్లా కలెక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్మార్ట్ కిచెన్ ఎలా నిర్వహిస్తున్నారు ఏంటని కూడా ఇక్కడ సమాచారం వాళ్ళు వచ్చి తెలుసుకున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ స్మార్ట్ కిచెన్ పెట్టినప్పటి నుంచి ఈ స్కూల్కు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఈ స్కూల్ను ప్రతి ఒక్కరూ విజిట్ చేయడం కావచ్చు, చాలా విధంగా ఈ స్కూల్ మీద ఒక నిఘా వ్యవస్థ ఉంది. ఇందుకు కారణంగా ఈ స్కూల్ నేను మెయింటైన్ చేస్తానో లేదో అనే ఆమె అనుకునిందో ఏమో, కానీ ఈరోజు ఆమె సూసైడ్ చేసుకున్నట్టు మనకు సమాచారం తెలిసింది. ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతుంది. మనం డిఓతో మాట్లాడినప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేవని డాక్టర్లు కూడా చెప్పారని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఎంతో ఉన్నతమైన పోస్టులో ఉన్న వాళ్ళు కావచ్చు, ఉన్నతమైన జాబులు చేసుకున్న వాళ్ళు కావచ్చు, కొన్ని కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. అసలు సొసైటీలో ఏం జరుగుతుందని చెప్పి కూడా చాలా మంది చర్చించుకుంటున్న పరిస్థితి. ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ అంటే ఆమె ఆశామాషగా ఉండదు. ఆమె ఎంతో మంది విద్యార్థులు చూసి ఉండొచ్చు, ఎన్నో ఒదిదుడుకులు చూసి ఉండొచ్చు. అయినప్పటికీ ఈరోజు ఆమె ఎందుకు ఈ పోస్టును నేను నిర్వహించలేనని చెప్పి ఆమె ఫీల్ అయిందో ఏమో, కానీ మొత్తానికి సూసైడ్ వరకు వెళ్ళింది. మనం ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఈ స్కూల్ అంటే ఇక్కడ చాలా మందిని మనం అడిగినప్పుడు ఏం చెప్తారంటే పిల్లలు చాలా వరకు కంట్రోల్ ఉన్నారు సార్. ఎందుకంటే 1300 మంది అంటే ఎక్కడ ఉండరు, ఒకరు గేట్ దగ్గరకు వచ్చి సతాయిస్తారు, బయటికి వెళ్ళాలంటారు. ఇక్కడ ఎంత కంట్రోల్ చేసినప్పటికీ ఏదైనా ఒక దెబ్బ కొడితే ఇమీడియట్లీ పేరెంట్స్ రావడము, ఇక్కడ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు కూడా కంట్రోల్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ఇక్కడ కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి కంట్రోల్ చేయలేని పరిస్థితి. అయినప్పటికీ ఆమె ఏమనుకున్నారో ఏమో, విధులు నిర్వహించడంలో చేస్తానో చేయలేని అనుకున్నారేమో, ఇప్పుడు ఆమెకు ఆ పరిస్థితి వచ్చింది. ఏదైనప్పటికీ మనం కూడా ఆమె కోలుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మొత్తానికి ఆమె కొన్ని ఆడియోలు రిలీజ్ చేసింది. ఇప్పుడు అది చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఆమె ఆడియోలలో కూడా చాలా వరకు చెప్పేది, ఆమె చాలా వరకు డిస్కస్ చేసింది. నాకు వద్దంటే ఈ పోస్ట్ ఇచ్చారు, నాకు చాలా సఫర్ అవుతున్నారు, నా భర్తను కూడా నేను చూసుకోవాలని చెప్పి కూడా ఆమె ఈ వాయిస్ రికార్డులో చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఆమె ఆరోగ్య పరిస్థితి కోలుకొని ఆమె వచ్చి మాట్లాడేంత వరకు మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది.